ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. నేను మీ నాగరాజు పోలగాని మాట్లాడుతున్నాను. అయితే ఇప్పుడు మనం ఒక రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక సంచలన వార్తగా మిగులుతున్న విషయం మనందరికీ తెలిసిందే. అది కూడా ఏంటంటే పుష్ప అన్నమాట. పుష్ప 2 అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఎక్కడ చూసినా పుష్ప 2 మాన్యా కనిపిస్తుంది. అసలు ఈ పుష్ప 2 మాన్యా ఎందుకు ఇలా కనపడుతుంది ఏంటి అనేది మనం ఈరోజు క్లియర్గా పాయింట్ క్లియర్ కట్గా తెలుసుకుందాం. ఫస్ట్ అయితే మీరు ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి ఆ గంట సింబల్ మీద లైక్ చేసి గంట సింబల్ కొట్టండి. మీకు నా వీడియో ఎప్పుడంటే అప్పుడు మీకు వచ్చి పడుతుంటాయి. ఖచ్చితంగా మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అయితే పుష్ప 2 అనేది అసలు ఎందుకు ఇంత కాంట్రవర్సీగా మిగులుతుంది? ఈ పుష్ప 2 ఈవెంట్ కూడా ఇప్పుడు చిరంజీవి రావట్లేదు, పవన్ కళ్యాణ్ రావట్లేదు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రావట్లేదు. అసలు మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఒక్కరు కూడా పుష్ప 2 ఈవెంట్కి రావట్లేదు. ఈవెన్ పుష్ప 2 ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత కూడా ఒక్కరు కూడా పాజిటివ్ కామెంట్ చేయలేదు అనమాట. అసలు ఎందుకు ఈ పుష్ప 2 ఈవెంట్కి ఒక్కరు కూడా రావట్లేదు అనే కాన్సెప్ట్ ఈ రోజు మనం పాయింట్ తెలుసుకుందాం. అయితే ఎలక్షన్స్ కంటే ముందు పుష్ప హీరో మన అల్లు అర్జున్ గారు తన ఫ్రెండ్ అయినటువంటి వేరే అతనికి వైసీపీ నాయకుడికి ప్రచారం చేశారనమాట. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు తీవ్రమైన రాజకీయ ఒక సముద్రంలో ఉండి కొట్టుమిట్టాడుకుంటా ఈసారైనా ఖచ్చితంగా పార్టీ గెలవాలనే కాన్సెప్ట్ లో పవన్ కళ్యాణ్ గారు మరియు మెగాస్టార్ చిరంజీవి గారు, రామ్ చరణ్ గారు, మెగా ఫ్యామిలీ అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తున్నారు. అయితే వీళ్ళందరూ వదిలిపెట్టి మరి అల్లు అర్జున్ గారు అక్కడ వైసీపీ నాయకుడికి సపోర్ట్ చేయడం వెనుక తీవ్రమైన ఉద్రిక్తత నెలకొందన్నమాట. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇద్దరి మధ్య పచ్చగడ్డేస్తే బగ్గుమని మండేటట్టు కూడా ఇద్దరి మధ్య జరిగిందనమాట. అయితే అదే విషయం పైన రీసెంట్ గా అల్లు అర్జున్ గారు అంతకుముందు స్పీచ్ కూడా ఇచ్చారు. నా ఈవెంట్కి ఎవరు వచ్చినా రాకపోయినా నేను ఒక్కడే చేసుకుంటా అని చెప్పేసి అని ఒక ఘాటైన స్పీచ్ కూడా ఇచ్చారనమాట అల్లు అర్జున్ గారు. అయితే వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని పుష్ప 2 రిలీజ్ అయిన తర్వాత కూడా ఒక్కరు కూడా ట్వీట్ చేయలేదు. దాదాపు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి కూడా ప్రతి ఒక్క సెలబ్రిటీస్ కూడా పుష్ప 2 సినిమా ట్రైలర్ సూపర్ హిట్ ఉంది, సాంగ్స్ బాగున్నాయి, మీ యాక్టింగ్ మాత్రం వండర్ఫుల్ ఫినామినల్ అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేశారు. అయినా కానీ పుష్ప 2 ట్రైలర్ పైన కానీ సాంగ్స్ పైన కానీ ఏ ఒక్కరు కూడా కామెంట్ చేయకపోవడంతో ఇటు అల్లు అర్జున్ వర్సెస్ మెగా ఫ్యామిలీ అని చెప్పేసి ఇద్దరి మధ్య కూడా తీవ్రమైన పోటీ కూడా నెలకొందనమాట. అయితే ఈ రోజు మనకు తెలిసిన సమాచారం మేరకు ఏంటంటే పుష్ప 2 ఈవెంట్ కి మీరు వెళ్ళొద్దు అని చెప్పేసి మెగాస్టార్ చిరంజీవి గారికి, రామ్ చరణ్ గారికి, నెక్స్ట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి హెచ్చరికలు ఫ్యాన్స్ నుంచి పోయానమాట. మీరు కనుక పుష్ప 2 కి వెళ్ళి ట్రైలర్ కి ఈవెంట్ కి పోతే మాత్రం మీ మెగా ఫ్యాన్స్ నుంచి మీ ఫ్యాన్స్ అందరూ కూడా ఒక స్టెప్ దిగిపోతాం, మీకు సపోర్ట్ చేయమని చెప్పి చెప్పడంతో దాదాపు 30 నుంచి 40 సంవత్సరాల నుంచి మెగా ఫ్యామిలీకి అండ్ మెగా ఫ్యాన్స్ కి అధ్యక్షుడిగా ఉన్న స్వామినాయుడు గారు ఈ విధంగా ఒక పెద్ద చర్య కూడా తీసుకున్నారు అనమాట. దాదాపు 40 మంది కమిటీ సభ్యులతో వేసిన మీటింగ్ లో ఒక్కరిద్దరు ముగ్గురు ఏకీభవించారు తప్ప మిగతా 40-45 మంది కూడా మెగాస్టార్ పవన్ కళ్యాణ్ గారికి, నెక్స్ట్ రామ్ చరణ్ గారి వీళ్ళందరికీ కూడా పాజిటివ్ సిగ్నల్స్ ఇచ్చి మీ ఎవరం కూడా ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కానీ అల్లు అర్జున్ ఆ సినిమా కానీ ఎవరు సపోర్ట్ చేయని చెప్పి వ్యాపారం తీసుకున్నారు. దీంతో మెగాస్టార్ చిరంజీవి కూడా వాళ్ళ ఫ్యాన్స్ అధ్యక్ష సంఘాలకి ఓకే అని చెప్పేసి అని సినిమా సెట్ వెళ్ళారనమాట. అది కూడా విశ్వంబర సినిమా సెట్ కి అతను మార్నింగ్ 8:30 to 9 o'clock విశ్వంబర సినిమా సెట్ జరుగుతుంది. అది అన్నపూర్ణ స్టూడియోకి ఇక్కడ మెగాస్టార్ చిరంజీవి గారు అనమాట. అయితే అసలు మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే పుష్ప 2 సినిమా ట్రైలర్ కానీ నెక్స్ట్ ఇప్పుడు ఈ రోజు యూసఫ్ గూడలో రిలీజ్ అవుతున్న ఈవెంట్ కానీ ఎందుకు రాలేదంటే మెగాస్టార్ చిరంజీవి గారు మా తమ్ముడైనటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని సపోర్ట్ చేయకుండా అల్లు అర్జున్ గారు అక్కడ వైసీపీ నాయకుడికి సపోర్ట్ చేశారనే కాన్సెప్ట్ ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గాని, రామ్ చరణ్ గాని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గాని, వరుణ్ తేజ్ గాని, సాయిధరం తేజ్ గాని ఇలా ఎవరు కూడా అల్లు అర్జున్ ఈవెంట్ కి ఎవరు కూడా అటెండ్ కావట్లే. సో ఇది అన్నమాట అసలు మెయిన్ కాన్సెప్ట్, మెయిన్ పాయింట్. ఎప్పటి నుంచో అల్లు అర్జున్ వర్సెస్ మెగా ఫ్యామిలీ అనేది ఒక విచ్ఛిన్న సత్సంబాలు కూడా కుదిరి ఎప్పటి నుంచో దూరం అయిపోయారు అనమాట. అయితే ఈ రోజు పుష్ప 2 ఈవెంట్ కి సంబంధించి అక్కడ సినిమా నిర్మాతలు మెగాస్టార్ చిరంజీవి గారిని కలవటానికి వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళకంటే ముందే చిరంజీవి గారు పుష్పాంబర సినిమా సెట్ కి వెళ్ళిపోయి అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్ చేసుకుంటున్నారు. అయితే దీన్ని బట్టి మనం చూసుకున్నట్టయితే పుష్ప 2 రిలీజ్ కి అయితే మాత్రం ఖచ్చితంగా చిరంజీవి రావట్లేదు, మెగాస్టార్ పవన్ కళ్యాణ్ రావట్లేదు, రామ్ చరణ్ రావట్లేదు, ఎవ్వరు కూడా రావట్లేదు అని చెప్పి మనకి స్పష్టంగా అర్థమవుతుంది అనమాట. సో దీనికి కూడా మీరందరూ ఖచ్చితంగా మెగాస్టార్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కానీ, రామ్ చరణ్ ఫ్యాన్స్ కానీ, లేకుంటే మెగా ఫ్యామిలీ కానీ అభిమానులు అయితే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియో లైక్ చేయండి, ఖచ్చితంగా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరు కూడా. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే మెగా ఫ్యామిలీ రాకుండా కానీ అల్లు ఫ్యామిలీ ఖచ్చితంగా
నిలబడి ఈవెంట్ చేసుకొని మంచి అభిమానం సంపాదించుకుంది. నాకు ఒక ఆర్మీ ఉందని చెప్పేసి అని అల్లు అర్జున్ గారు కూడా రీసెంట్ గా ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. ఆ స్టేట్మెంట్ రిలీజ్ చేసిన వెంటనే మన తెలంగాణ హైదరాబాద్ జవహర్ నగర్ లోని కొంతమంది ఆర్మీ సిబ్బంది అల్లు అర్జున్ గారి పైన ఒక ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయాలని చెప్పేసి కేసు పెట్టారనమాట. ఆర్మీ అనేది మన దేశ రక్షణ కోసం వాడే ఆర్మీ అనే పదాన్ని మీరు ఒక ఫ్యాన్స్ బేస్ కోసం వాడుకుంటున్నారు, మీరు తప్పుడు పదజాలంతో దూషించారు, ఆర్మీ అనే ఒక గౌరవప్రదమైన పదాన్ని మీరు ఈ విధంగా ఎట్లా దూషిస్తారనే కాన్సెప్ట్ తోని వారు హైదరాబాద్ జవహర్ నగర్ లోని అల్లు అర్జున్ గారి పైన ఒక ఎఫ్ఐఆర్ పెట్టి కేసు కూడా నమోదు చేయడం జరిగింది అనమాట. సో ఇవన్నీ కాంట్రవర్సీ నడుస్తున్న తరుణంలో అట్లీస్ట్ బన్నీ గారు కూడా మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గరికి పోయి ఒక ఈవెంట్కి రావాలని చెప్పి వేడుకోవడం కూడా జరగలేదన్నమాట. అల్లు అర్జున్ అసొంటి ఆయన మెగాస్టార్ ఒక కన్సర్నల్లో మెగాస్టార్ ఒక స్టార్డంలో ఉన్నప్పుడు మెగాస్టార్ ఒడిలో పడుకొని ఒడిలో పుట్టి పెరిగి ఇంత పెద్ద స్టార్ అయిన తర్వాత మెగా ఫ్యామిలీ నాకు అవసరం లేదని చెప్పి ఒకనొక సందర్భంలో అన్న తరుణంలో మరియు పవన్ కళ్యాణ్ కూడా ఒకనొక సందర్భంలో అన్నారన్నమాట. మెగాస్టార్ గురించి మీరు ఒక మాట చెప్పండి అని చెప్పి అవతల యాంకర్ మన అల్లు అర్జున్ గారు ప్రశ్నిస్తే నేను పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడను, తగ్గేదేలే అని చెప్పేసి అని అల్లు అర్జున్ గారు అన్నమాట. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను మెగా ఫ్యామిలీకి దూరం, మెగా ఫ్యామిలీ వచ్చినా రాకపోయినా నేను బరాబర్ చేసుకుంటాను, నాకు ఒక ఫ్యాన్ బేస్ ఆర్మీ ఉంది అని చెప్పేసి అని అల్లు అర్జున్ గారు తెగ వైరల్ అయిన కామెంట్స్ కూడా చేశారు. ఇప్పుడు ఇది మెయిన్ కాన్సెప్ట్, పుష్ప 2 రిలీజ్ కి రావట్లేదు అని చెప్పేసి అని స్పష్టంగా మనకు అర్థమవుతుంది. సో మీరు కూడా అల్లు అర్జున్ గారు ఫ్యాన్స్ అయినా కానీ మెగా ఫ్యామిలీ అయినా ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్ మై వీడియో.